ఈ తలుపులు తెరుచుకుంటే ప్రపంచం మొత్తం అంతమైపోతుంది. కొంతమంది చెబుతున్న దాన్ని బట్టి ఈ ద్వారాలు కల్కి భగవానుడే తెరిచి కలియుగాన్ని అంతం చేస్తాడంట. ఈ ద్వారాలు ఓపెన్ చేయడం గురించి ఒకసారి పక్కన పెడితే కనీసం వాటిని ఓపెన్ చెయ్యాలి అని ఆలోచించినా కూడా ఆ మనిషికి ఏదో ఒకటి జరుగుతుంది. ఈ ద్వారాలు ఓపెన్ చేస్తే వేరే లోకానికి వెళ్లే ఒక దారి కూడా ఉంది అని జనాలు నమ్ముతూ ఉంటారు. కానీ అసలు దీని వెనుక ఉన్న స్టోరీ తెలుసుకుంటే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోకుండా ఉండలేరు. ఇప్పుడు ఈ డోర్స్ కి సంబంధించి మీరు ఎప్పుడు చూడని వినని ఇన్ఫర్మేషన్ ని ఈ వీడియోలో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఎవరైనా మన ఛానల్ ని ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రాచీన కాలంలో ప్రతి మనిషి కొన్ని కేజీల బంగారాన్ని వేసుకొని తిరుగుతూ ఉండేవాళ్ళు. అలానే రాజులైతే బంగారు కిరీటాన్ని కూడా ధరించేవాళ్ళు. వాళ్ళ రాజ్యంలో ప్రతిదీ బంగారంతోనే చేయించేసేవాళ్ళు. మరి ఆలయాలలో అయితే కొన్ని టన్నుల కొద్ది బంగారం ఉండేది. మరి వీళ్ళకి అంత బంగారం ఎక్కడి నుంచి వచ్చింది? ఆ కాలంలో మైనింగ్ జరిగినట్టు ఎలాంటి ప్రూఫ్స్ లేవు. మరి వీళ్ళకి అంత బంగారం ఎక్కడదంటే కొన్ని గ్రంథాలు చెప్పిన దాన్ని బట్టి శివుడు బంగారు లంకని తయారు చేయించాడంట. ఆ లంక విధ్వంసం అయిపోయిన తర్వాత బంగారాన్ని రాముడే దేశం మొత్తం పంచిపెట్టాడని ఆ గ్రంథాలలో రాయబడింది. ఇప్పటికీ కూడా ఆఫ్రికాలోని అడవులలో బంగారం వెతకడం కోసం జనాలు వెళ్తూ ఉంటారు. అప్పట్లో జనాలు బంగారాన్ని భూముల్లో దాచిపెట్టేవాళ్ళు. అండ్ రాజులైతే బేస్మెంట్లు తయారు చేపించి వాళ్ళ దగ్గర ఉన్న బంగారం మొత్తం ఈ బేస్మెంట్ లోనే దాచిపెట్టేవారు. సో ఇలానే రహస్యాలతో కూడిన ఒక బేస్మెంటే పద్మనాభ స్వామి ఆలయం లోపల కూడా ఒకటి ఉంది. కేరళలోని ఈ పద్మనాభ స్వామి టెంపుల్ దేశంలోనే అత్యంత సంపద కలిగిన టెంపుల్స్ లో ఒకటి. చాలా మంది నమ్మేదాని ప్రకారం ఇక్కడ ఒక సీక్రెట్ బేస్మెంట్ లో ఎంత బంగారం దాచిపెట్టారంటే దాని గురించి ఆలోచన వేయడం కూడా కుదరదు. అలాంటివి 6 బేస్మెంట్ లో ఉన్న డోర్స్ ని తెరిచారు. కానీ 7వ డోర్ మాత్రం ఇప్పటికీ ఓపెన్ చేయలేదు. ఈ టెంపుల్ ఎప్పుడు నిర్మించారనే దాని గురించి ఎలాంటి ప్రూఫ్ అయితే లేదు. కానీ అందరు చెప్పేదాన్ని బట్టి ఈ టెంపుల్ 5000 సంవత్సరాల నాటిదంట. మనుషులు కలియుగంలోకి అడుగు పెట్టినప్పుడు చాలా మంది నమ్మకం ప్రకారం ఈ టెంపుల్ యొక్క నిర్మాణం 16వ శతాబ్దంలో ట్రావెన్కోర్ రాజులు స్థాపించారు. ఆ తర్వాత అక్కడి రాజులు ఈ టెంపుల్ ని కాపాడుతూ వచ్చారు. 1750వ సంవత్సరంలో మార్తాండవర్మ పద్మనాభ దాసుడిగా ప్రకటించుకున్నారు. అతనితో పాటు రాజ కుటుంబం కూడా ఆలయ సేవలో నిమగ్నమైపోయారు. ఇప్పటికీ కూడా ఈ రాజ కుటుంబం కిందే ప్రైవేట్ ట్రస్ట్ వాళ్ళు ఆలయాన్ని చూసుకుంటూ ఉంటారు. అయితే ఈ టెంపుల్ కి ఏమన్నా అవసరం వచ్చినప్పుడు ఉపయోగపడుతుందని చెప్పేసి అప్పట్లో రాజులు ఈ బేస్మెంట్ లో కొన్ని టన్నుల కొద్ది బంగారాన్ని దాచిపెట్టేశారు. ఆ ఆలయంలో మొత్తం 7 సీక్రెట్ బేస్మెంట్లు ఉన్నాయి. ప్రతి ఒక్క బేస్మెంట్ కి ఒక డోర్ ఉంది. సుప్రీంకోర్టు అండర్ లో ఒకదాని తర్వాత ఒకటి అలా 6 బేస్మెంట్ లో ఉన్న డోర్స్ అన్ని తెరుచుకుంటూ వెళ్లిపోయారు. వీటిలో దొరికిన మొత్తం బంగారం వజ్రాల వాల్యూయే 1,00,000 కోట్లకు పైగా ఉన్నాయి. వాటిని ఆలయం ట్రస్ట్ దగ్గరే ఉంచేశారు. కానీ ఆఖరి 7వ డోర్ దగ్గరికి వచ్చేసరికి డోర్ మీద నాగపాము యొక్క భవ్యమైన ఆకృతి చెక్కబడి ఉంది. దీనిని చూశాక చాలా మంది ఆ డోర్ ఓపెన్ చేయకూడదని నిర్ణయించుకున్నారు. ఈ డోర్ ని స్వయంగా విష్ణు భగవానుడి అవతారమైనటువంటి నాగులే రక్షిస్తున్నాయి. ఆ డోర్ ని తెరవడం అంటే వినాశనాన్ని కొని తెచ్చుకోవడమే అవుతుందని చాలా మంది నమ్ముతూ ఉంటారు. ఆలయం గురించి నమ్మే వాళ్ళ ప్రకారం జస్టిస్ సుందర్ రాజన్ అండర్ లో ఈ డోర్స్ ని ఓపెన్ చేయాలని సుప్రీంకోర్టు చెప్పింది. అయితే ఆయన హఠాత్తుగా చనిపోయారు. ఆయన మరణం కూడా ద్వారాల శాపం కారణంగానే జరిగిందని అందరూ నమ్ముతూ ఉంటారు. అయితే ఒక టూరిస్ట్ అయిన ఎమిలీ గిల్ క్రైస్ట్ గారు ట్రావెన్కోర్ ఏ గైడ్ బుక్ ఫర్ ది విజిటర్ అనే ఒక బుక్ ని రాశారు. దాంట్లో ఎమిలీ గారు ఈ డోర్స్ గురించి కూడా చెప్పాడు. ఈయన రాసిన దాన్ని బట్టి 1931లో ఈ డోర్స్ ఓపెన్ చేయాలని అనుకుంటున్నప్పుడు కొన్ని వేల నాగపాములు ఆలయ ద్వారం దగ్గరికి వచ్చాయంట. అంతేకాకుండా 1908లో సేమ్ ఇలానే మళ్ళీ ఇంకొకసారి డోర్ ఓపెన్ చేయాలని ఆలోచించినప్పుడు కూడా సేమ్ మళ్ళీ ఆ పాములు ఆ ద్వారం దగ్గరికి వచ్చి అలా ఉండిపోయాయంట. సో ఇలా ప్రతిసారి జరగడం వల్ల ద్వారాన్ని రక్షిస్తున్న పాములు ఈ భూగర్భంలోనే శతాబ్దాలుగా ఉంటున్నాయా లేక వాటికి ఏమైనా రహస్యమైన ప్లేస్ ఏమన్నా ఉందా అని జనాలంతా అనుకుంటూ ఉన్నారు. సో అయితే 7వ డోర్ ఓన్లీ వుడ్ తోనే చేశారు. దీని మీద ఉన్న నాగపాము సింబల్ ని కూడా చెక్కతోనే చెక్కారు. దీన్ని ఓపెన్ చేయడానికి ఎలాంటి కీస్ లేవు. అండ్ అలానే ఈ డోర్ కి బోల్ట్స్ కానీ చైన్స్ కానీ ఏమి లేవు. మరి ఆ డోర్ ఎలా క్లోజ్ అయిందో ఇప్పటికీ మిస్టరీనే. ఈ డోర్ ని కొన్ని శతాబ్దాల ముందు మంత్రాలతో క్లోజ్ చేశారని అక్కడ వాళ్ళు నమ్ముతూ ఉంటారు. మనలో ఎవ్వరము ఈ డోర్ ని ఓపెన్ చేయలేము.
డోర్ మీద ఉన్న నాగపాము సింబల్ ని బట్టి దాన్ని నాగబంధనానికి సంబంధించిన మంత్రంతోనే క్లోజ్ చేశారని ఆ టెంపుల్ లో ఉన్న కొంతమంది చెబుతూ ఉన్నారు. ఇప్పుడు ఎవరైతే గరుడ మంత్రాన్ని ఆపకుండా చెప్తారో వాళ్ళకి ఈ డోర్ ఓపెన్ అవుతుందని నమ్ముతారు. కానీ ఈ మంత్రాన్ని చెప్పేటప్పుడు చిన్న పొరపాటు కూడా చేయకూడదు. మంత్రం చెప్పే ఫ్లో కరెక్ట్ గా ఉండాలి. మంత్రాన్ని ఏ మాత్రం కొంచెం తప్పు చెప్పినా కూడా తర్వాత పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయంట. కానీ అలాంటి మంత్రాలు తెలిసిన వ్యక్తి దొరకడం చాలా కష్టం. అయితే ఈ డోర్ ని కల్కి భగవానుడే తెరిచి కలియుగాన్ని అంతం చేస్తాడని చాలా మంది నమ్ముతూ ఉన్నారు. సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. ఈ వీడియోని లైక్ చేసి నలుగురికి షేర్ చేయండి. అండ్ అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. జై హింద్.